క్రీస్తు యేసు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలండి. అందరికీ శుభాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాము. కన్యకలను గూర్చినటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. పరలోక రాజ్యం అంటే 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 13 వచనాలు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. 13 వచనాలు కూడా ఈ రెండవ రాకడకు విశ్వాసులు సిద్ధపడి ఉండాలి అనేది ఈ 13 వచనాల యొక్క ఉద్దేశము సారాంశము. ఈ 13 వచనాల్లో నిజమైన విశ్వాసి, నకిలీ విశ్వాసి, అసలైన విశ్వాసి, నకిలీ విశ్వాసి. నకిలీ విశ్వాసి అంటే అతడు కూడా విశ్వాసే. ఎలాంటి విశ్వాసి అని అంటే సిద్ధపాటు లేని నిర్లక్ష్యంతో ఉండేటువంటి, దాన్ని ఎలా చెబుదాం, నామకార్థపు విశ్వాసం. ఆ మాట గుర్తురాట్ల నాకు. నామకార్థపు క్రైస్తవులు అంటే పేరుకు క్రైస్తవులే కానీ నిజమైన క్రైస్తవులు కాదు. వీళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవ్యంలో ఉంటారు కానీ క్రీస్తులా వ్యవహరించరు, క్రీస్తులా ఉండరు, క్రీస్తులా జీవించరు. కానీ పేరు మాత్రము క్రైస్తవులు అనేటువంటి పేరు మాత్రం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క గుణలక్షణాలను ఈ 25వ అధ్యాయము 13 వచనాలు మనకు నేర్పుతా ఉన్నాయి. ఎవరు పరలోక రాజ్యంలోనికి ఆయన రాకడొచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు ఆయన రాజ్యంలోకి వెళతారు అనేటువంటిది 25వ అధ్యాయం 13 వచనాలు మనకి చెబుతా ఉన్నాయి. అంటే ఆయన వచ్చినప్పుడు నామకార్థపు క్రైస్తవులు ఎవరు, అసలైన క్రైస్తవులు ఎవరు, లేదా నకిలీ క్రైస్తవులు ఎవరు, నిజమైన క్రైస్తవులు ఎవరు అనేటువంటిది తేటపరచబడుతుంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే మనం సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నిజమైన విశ్వాసి తనను తాను దేవుని రాజ్యం కోసం యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి సిద్ధపడి ఉంటాడనమాట. ఇక్కడ గమనించినట్లయితే పరలోక రాజ్యం 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలు అంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. పుట్టి కన్యకలు కాదు, ఇల్లు బయలుదేరిన కన్యకలు. ఇక్కడ మనం చాలా అంశాలను ఈ ఉపమానం అంతా కూడా పోలిక. ఈ ఉపమానం అంతా కూడా ఏంటది? పోలిక. పరలోక రాజ్యాన్ని ఒక పెండ్లి సంబరంతో పోల్చాడు దేవుడు. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? పెళ్లి సంబరం. మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎంత సంబరంగా ఉంటుంది ఇల్లు, ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంగా, అందరూ ప్రతి హృదయం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇల్లు ఎంత తేజస్సు, ఎంత హృదయాలు అన్నీ ఎంత ఆనందంతో నింపబడి ఉంటాయి. కాబట్టి ఆ ఉల్లాసం, ఆ ఆనందం పరలోక రాజ్యం గురించి దాంతో పోల్చడం అంట. పెండ్లి విందుతో పోల్చి చెప్పడం అనేటువంటిది, లేదా పెండ్లి సందడితో పోల్చి చెప్పడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. తర్వాత 5 కన్యకలు సిద్ధంలో నూనెను సిద్ధపరుచుకొని ఉన్నారు. 5 కన్యకలు సిద్ధపరచుకొని లేరు. ఆత్మీయ సిద్ధపాటు 5 ఉంది, 5 లేదు అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత మనం పోయిన వారం పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు కునికి నిద్రించుచుండిరి అనే మాటను మనం నేర్చుకున్నాం. అది ఆలస్యము కాదు, దీర్ఘశాంతము అని నేర్చుకున్నాం. మరి కునికి పాటు గురించి కూడా మనం నేర్చుకున్నాం. మనం ఒక ఐతూకులాగా ఉండకూడదు, లేకపోతే ఒక ఏశావులాగా ఉండకూడదు. ఎఫెసీ సంఘము వలె మనము ఆత్మీయ మేలుకొలుపు కలిగినటువంటి వారమై, గ్రహించే వారమై, సిద్ధపడేటువంటి వారమై, మంచి ఏదో చెడేదో తెలుసుకుని మంచిని స్వీకరించి చెడును తిరస్కరించే ఆ మెలకువ, ఆ జ్ఞానం
ఆ స్పృహ మనలో ఉండాలి అనేటువంటిది పోయిన వారం మనం నేర్చుకున్నాం మిత్రులారా. సో లెట్ us కంటిన్యూ. దేవుని చిత్తం అయితే 6-13 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నీ కూడా 7 వచనాలు మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని మనము చేద్దాం మిత్రులారా. చదువుదాం. 6వ వచనం ఇలా చెప్పింది, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడింది. ఏం వినబడిందంట? ఎప్పుడు వినపడింది? అర్ధరాత్రి టైంలో. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి ఈ మాట, ఈ భావం, ఈ పదం, ఈ వచనం యొక్క భావం మనకు తెలియాలంటే ఒక చిన్న ఇంటిమేషన్ ఏంటనంటే, ఒక చిన్న ఉదాహరణ ఏంటనంటే నోటిఫికేషన్ తెలుసు కదా మీకు? నోటిఫికేషన్ అది కాదు. ఇప్పుడు అది కూడా నోటిఫికేషనే. ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో మన బిల్ అయిపోయింది అనుకోండి, రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, నోటిఫికేషన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. అవునా కదా? నోటిఫికేషన్ అనేది మెసేజ్ వస్తుంది అనమాట. అంటే అవి మనకి ఏం చేస్తున్నాయి? మీరు ఇక రెడీగా ఉండండి, టైం అయిపోయింది, మీరు బిల్లు కట్టాల్సిందే, ఇక మరి డేటు వచ్చేసింది, 14వ తారీఖున మీరు బిల్లు కట్టాలి, నోటిఫికేషన్ ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం మనం దీన్ని ఏమని చెప్తుంటారు? అప్రమత్తంగా ఉండండి. ఏంటది? అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం అనమాట. ఈ కేక ఉద్దేశం ఏంటి అని అంటే అప్రమత్తంగా ఉండండి. నిన్న 104 వచ్చాడు, గుయ్యి గుయ్యి అనుకుంటా వచ్చాడు 104. వాడు ఏం చేస్తా, వాడు ఆ శబ్దం ఎందుకు వదిలాడు? అంతే కదా, అందరికీ నేను వచ్చాను, మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా రండి అని చెప్పడం కోసం. ఇదివరకు రేషన్ బియ్యం వాళ్ళు వచ్చేవాళ్ళు, అవునా కదా? గుయ్యి గుయ్యమనుకుంటా కోతలు వేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు? మన అలర్ట్ చేయడానికి. అలర్ట్ మెసేజ్ అని వచ్చింది. మనం ఏం చేయడానికి? అలర్ట్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు కునికి నిద్రిస్తున్నారు. ఈ కునికి పాటుపడి నిద్రిస్తున్నటువంటి వీళ్ళకి అలర్ట్ న్యూస్, అలర్ట్ చేస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళని సిద్ధపరచటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్త చేయడం, లేకపోతే హెచ్చరిక చేయడం అన్నమాట. ఏంటది? హెచ్చరిక చేయడం. 2 పేతురు 3:10 చూడండి. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో ఎవరు ఊహించి ఉండరు, బహుశా అర్ధరాత్రి టైంలో పెళ్లి కొడుకు వస్తారని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. చాలు. ప్రభు దినం ఎలా వస్తుందంట? యేసుక్రీస్తు రాకడ, పెండ్లి కుమారుని యొక్క రాకడ ఎలా వస్తుందంట? అకస్మాత్తుగా, ఎవరు ఊహించని సమయంలో, ఎవరు ఊహించరనమాట, ఎవరు కనిపెట్టని సమయంలో ప్రభు రాకడ అనేటువంటిది వస్తుంది. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలి? విశ్వాసిగా ఎలర్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ఎలర్ట్గా నీవు ఉండాలి. అదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అదే ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకో వచనం చదవండి మీకు అర్థం కావడం కోసం. యెహెజ్కేలు గ్రంథం 33 తీయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ బాగా అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3-6 వచనాలు చదువుదాం. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసివేసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనెను. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఓధనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావాలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో డూ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాసేజ్?
33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినటువంటి ఆ 3 నుంచి 6వ వచనం వరకు మనం చదివాం. ఈ ప్యాసేజ్ మనకి ఏం చెప్తా ఉంది? ఆ మొదటి వచనంలో మనం చెప్తే జనులకు సమాచారం ప్రకటించే వారితో ఇలా చెప్పండు. నేను ఒకానొక దేశం మీద ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒక నేర్పరుచుకొని కావలివానిగా నియమించిన ఎడల. ఏంటది? జనులు ఏం చేశారంట? కావలివానిగా ఒకరిని పెట్టుకున్నారు ఊరి బయట. ఈ కావలివాడు ఏం చేయాలి? బాకానాదం ఓదాలి. ఎప్పుడు ఓదాలి? ఖడ్గం వచ్చినప్పుడు బాకానాదం అనేది ఓదాలి. ఈ బాకానాదం కావలివాడు ఊదినప్పుడు ఊర్లో ఉన్న జనం ఏమవుతారు? జాగ్రత్త పడతారు. ఊర్లో ఉన్న జనం ఏమవుతారు? జాగ్రత్త పడతారు. ఒకవేళ జాగ్రత్త పడకపోతే బాకానాదం విని, శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే వాడి ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటాడు. విని జాగ్రత్త పడితే వాడి ప్రాణాన్ని వాడు రక్షించుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి మీ ప్రియమైన మిత్రులారా, ఈ 10 మందికి కూడా ఒక శబ్దం వినపడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కోవడానికి రండి అనే ఒక కేక వినపడింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినపడింది. రైట్, ఆ కేక వినపడింది అనేటువంటి శబ్దం. ఈ శబ్దం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ శబ్దం ఎప్పుడు వినపడద్ది? ఒక నెలకి వినపడద్దా? ఒక సంవత్సరానికి వినపడద్దా? లేకపోతే ఎప్పుడు వినపడుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట 6వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం కునికి నిద్రించే వారిగా మనము ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా మనం ఉండాలి. అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 7వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటీయులను చక్కపరిచిరి. హల్లెలూయా. ఎప్పుడు లేచారంట? కేక వినపడగానే కన్యకలందరూ లేచారు. 10 మంది లేచారు. 10 మంది చేసిన పని ఏంటి? దివిటీలను చక్కబరుచుకున్నారు. దీన్ని ఆత్మీయ మేలుకొలుపు అని అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఆత్మీయ మేల్కొల్పు. ఇక్కడ నుంచి చాలా కీలకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి కీలకమైనటువంటి మాటలు? కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే 10 మంది లేచారు. 10 మంది దివిటీలను చక్కబరుచుకున్నారు. 5గురు పరిస్థితి దారుణంగా ఉంది. 5గురు పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఉంది. చక్కబరుచుకోవడానికి వీలు లేదు. అక్కడ ఏం లేదు. చక్కబరుచుకోవడానికి వాళ్ళకి అవకాశం. ఒక 5గురికి మాత్రం చక్కబరుచుకునేటువంటి వీలు అనేటువంటిది లేదు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి మిత్రులారా. నిజమైన విశ్వాసి ఒకవేళ కునుగుపాటు వచ్చి పడిపోయినా సరే ఎలా ఉంటాడు నిజమైన విశ్వాసి అని అంటే మీకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేయాలి. సామెతలు 11:8 తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. నీతిమంతుడు ఏం చేస్తాడంట? ఎవరు తప్పించబడతాడు? నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. భక్తిహీనుడు, అది వెరీ సింపుల్. దీనికి మించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా నేనేం చేయాలి? ఇంకా దానికి నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడతాడు, భక్తిహీనుడు బాధలు పాలవుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలి? మన నీతిని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నా ప్రాణము ఇక వెళ్ళిపోతున్నాను, నేను ఇక చనిపోబోతున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. హౌ మెనీ ఆఫ్ us ప్రొటెక్టింగ్ అవర్ ఫెయిత్? ఎంతమంది మనలో మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం? ఎంతమంది మనలో మన విశ్వాసాన్ని జాగ్రత్త పరుచుకోగలుగుతున్నాం? చాలా మందికి ఏమైద్దిలే, ఈ పాస్టర్ గారు చెప్పాడు, అంతకుముందు నా పాస్టర్ గారు చెప్పాడు, అంతకుముందు పాస్టర్ గారు చెప్పాడు, దేవుని రాకడ వస్తుందని. ఇంకా రావట్లేదు. అది రాదు పెట్టదు కానీ లేదో చెప్తారు. వీళ్ళకి జీవనోపాధి. మీరు అలాగే అనుకుంటా ఉండండి.
దేవుడు రాకడ వస్తుంది. ఆ రాకడ వచ్చినప్పుడు మేము వెళ్తాం, మీరు ఇక్కడే ఉంటారు. మీరు బాధల పాలవుతారు, మేము తప్పించుకుంటాం. కనుక గమనించవలసినటువంటి విషయం ఇది మిత్రులారా. అంటే ప్రియమైనటువంటి దేవుని సంగమ, నీతిమంతుడు ఏమవుతాడంట? బాధ నుంచి తప్పించుకుంటాడు. భక్తిహీనుడు ఏమవుతాడంట? బాధల పాలవుతాడు. సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. 12:26 తీయండి, అదే అధ్యాయంలో, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన, అది రైట్. మీకు అర్థమైందా? ఇప్పుడు భక్తిహీనుల యొక్క ప్రవర్తన ఏం చేస్తుంది? వాళ్ళని దారి తప్పిస్తుంది. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు, వీళ్ళకి దేవుడు దీర్ఘశాంతంతో ఓపిక పట్టి వాళ్ళ గురించి ఆలస్యం చేశాడు. ఆయన వీళ్ళు సరి చేసుకున్నారా? ఈ నామకార్థపు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారా? సత్యం వైపు తిరిగారా? విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారా? వాళ్ళు రక్షణను ఒకసారి రక్షణ జీవితాన్ని సరిచేసుకొని చక్కబరుచుకునే ప్రయత్నాన్ని వాళ్ళు చేశారా? అంటే బుద్ధిహీనుల యొక్క పరిస్థితిని చూడండి, నీతిమంతుల పరిస్థితి చూడండి, బుద్ధిగా జ్ఞానం కలిగిన వాళ్ళ పరిస్థితిని చూడండి. వాళ్ళు బాధలను తప్పించుకున్నారు, వాళ్ళు ఒకళ్ళకి మార్గదర్శకంగా ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉన్నారు? ఈ మెసేజ్ ఎవరు చెప్పినా బుద్ధి గల కన్యకల్లాగా ఉండనని చెప్తారు, కానీ బుద్ధి లేని కన్యకల్లాగా మీరు ఉండనని ఎవరు చెప్తారా? చెప్పరేంటండి? చెప్పరు కదా, ఎవరు చెప్పరు. బుద్ధి లేని కన్యకల్లాగా మీరు ఉండండి, మీరు ఇలాగే ఉండాలి, విశ్వాసం అంటే ఇదే, ప్రార్థన అంటే ఇదే, ఇలాగే ఉంటే మంచిదని చెప్పారు. ఎవరైనా చెప్తారు అలాగా? ఎవరు చెప్పరు. ఉదాహరణగా ఎలా ఉండాలి, మనం ఎవరిలాగా ఉండాలి అని చెప్తే బుద్ధి గల కన్యకల్లాగానే ఉండాలని చెప్తారు. కనుక ప్రియమైన మిత్రులరా, వాళ్ళకు శబ్దం వినపడింది, అలర్ట్ మెసేజ్ వినపడింది, అలర్ట్ మెసేజ్. అప్రమత్తంగా ఉండండి, ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అని చెప్పంగానే వీళ్ళకి ఏమైందంటే, ఆ బాఖానాదం వినంగానే వీళ్ళు వెంటనే స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చి వారు తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. దివిటీలను ఏం చేశారండి? వాళ్ళు చక్కబరుచుకున్నారు. ఈ దివిటీలను చక్కబరుచుకునేటువంటి విషయంలో 10 మందిలో 5గురు పరిస్థితి దారుణమైతే, ఐదుగురు తప్పించబడితే 5గురు బాధలు పాలయ్యారు. 5గురు దారిలో మార్గదర్శకులుగా ఉంటే 5గురేమో మార్గం తొలగిపోయి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పాలి మీకు, చదవండి, అదే సామెతల గ్రంథం 24:16 ఏంటి, అది మీకు అర్థమవుతుంది, ఇంకా మాకు అర్థమవుతుంది. నీతిమంతుడు 7 సార్లు పడ్డా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి ఆపత్కాలమందు భక్తిహీనులు ఏమవుతారు? కూలును. భక్తిహీనులు ఏమవుతారు? ఇది ఆపద సమయమేనా? పెండ్లి కుమారుడు వస్తే ఏం చేస్తాడు? ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తారు. మరి వదిలేసిన వాళ్ళు ఏమవుతారు? నిత్య నరకాగ్నికి వెళతారు కదా వాళ్ళు. అంతే కదా, వాడు నరక కోపంలోకి వెళతారు కదా వాళ్ళు. మరి అది ఆపదే కదా. నీతిమంతుడు 7 మార్లు పడినా ఏం చేస్తాడంట? తిరిగి లేచును. భక్తిహీనుడు ఏమవుతాడంట? కూలిపోతాడంట. భక్తిహీనుడు ఏమవుతాడండి? కూలిపోతాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆపత్కాలంలో భక్తిహీనుడు కూలిపోతాడు. కనుక ఒక్కసారి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నువ్వు ఎలా ఉన్నావు? నిలువెచ్చగా ఉన్నావా? అటు క్రైస్తవుడు కాకోకుండా, ఇటేమో విశ్వాసివి కాకోకుండా, అటు అవిశ్వాసివి కాకోకుండా, ఎటు కాకోకుండా నీ భక్తి విశ్వాస జీవితం కనుక ఉంటే అది చాలా ప్రమాదం. అది ఎలాంటిదండి? చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం అది మిత్రులారా. సో బీ వన్ సైడ్ అంటే ఒక పక్క ఉండండి, అటు ఇటు ఉండొద్దు. అటు ఇటు ఉండొద్దు. ఉంటే అటు లోకంలో ఉండు. లోకంలో ఉంటే పాస్టర్ గారు అటైనా ఇటైనా ఉండమంటున్నాడుగా, సరే నేను దేవుని పక్కన ఉన్నాను, లోకంలో ఉంటాను, ఉండు. అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత నిర్ణయం, ఎవరు కాదని అంటారు. కానీ లోకంలో ఉండడం వల్ల నీకు ప్రమాదం ఉంది, నీకు సంరక్షణ లేదు, నువ్వు కూలిపోయే పరిస్థితి కూడా ఉంది, నువ్వు నష్టపోయే పరిస్థితి ఉంది, నువ్వు నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంది. అది నీ నిర్ణయం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటిది నీ నిర్ణయం, నీ పర్సనల్ డెసిషన్. అలాగని నువ్వు దేవుణ్ణి నమ్ముకొని, నీ స్వచ్ఛందంగా నువ్వు దేవుని నమ్ముకొని, దేవుని విశ్వాసం ఉంచితే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన సంరక్షణ, ఆయన ప్రొటెక్షన్ అనేటువంటిది నీకు ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడని, ఎక్కడున్నా నిత్య జీవానికి తీసుకెళ్తాడని అటొక అడుగు ఇటొక అడుగు వేసుకుంటా జీవించవనుకోండి,
అది చాలా ప్రమాదం. లాస్ట్లో దేవుడు అంటాడు, అసలు నువ్వెవరో కూడా నాకు గమనించండి. ఎలా ఉంది మీ ప్రార్థన, మీ విశ్వాస జీవితాలు, మీ మీ ప్రవర్తనలు ఎలాగున్నాయి, ఇవన్నీ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను మిత్రులారా. కనుక ఆత్మీయ మేలుకొలుపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి లేస్తాడు, భక్తిహీనుడు ఏమవుతాడు, కూలిపోతాడు. 5 కన్యకలు మేల్కొన్నారు, పడ్డారు, లేచారు, ఆపద నుంచి తప్పించుకున్నారు. ఆపద నుంచి ఏం చేశారు వాళ్ళు, తప్పించుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు, ఆపదలో పడ్డారు, ఆపదలో పడ్డారు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, మార్గదర్శకులుగా లేరు, మార్గదర్శకులుగా మార్గం తప్పిపోయి ఉన్నారు. భక్తిహీనులుగా వీళ్ళు ఏమైపోయారు, కూలిపోయే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు మిత్రులారా. కానీ గమనించండి, 6వ వచనం మనకు ఎలర్ట్ న్యూస్, అంటే జాగ్రత్తగా ఉండండి, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అని మనకు జాగ్రత్త చెబితే, 7వ వచనం నీ 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 ఆత్మీయ మేలుకొలుపు గురించి నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. అయితే దేవుని రాకడ ఇంకా చాలా సమయం ఉందిగా పాస్టర్ గారు, అప్పుడు చూసుకుందాంలే అని కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు. అదేనా జ్ఞానవంతులైన వాళ్ళు? అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మిత్రులారా. కాబట్టి అది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేటువంటిది నీ నీ ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. 8 చదవండి ఇప్పుడు. బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక ఎవరిని అడిగారు వీళ్ళు, బుద్ధి గల వారిని అడిగారు. చూడండి మిత్రులారా, ఇది ఆత్మీయ సిద్ధపాటు. ఆత్మీయ సిద్ధపాటు. ఎవరిని అడిగారు, ఏమడిగారు? బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలను అడిగారు. ఏమడిగారు? నూనెలో కొంచెం మాకు ఇవ్వమన్నారు. ఎందుకని? వీళ్ళు సిద్ధపరచుకోవడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు, నూనె లేదు. ఏం లేదు, నూనె లేదు. సో వాట్ యూఆర్ ట్రైంగ్ టు లెర్న్ హియర్, ఆత్మీయ సిద్ధపాటు అనేటువంటిది ఇక్కడ ఏంటనంటే మిత్రులారా, విశ్వాసం కానీ లేకపోతే పరిశుద్ధాత్మ కానీ ఇవి ఒకళ్ళ దగ్గర కొనుక్కునే కాదు. ఏంటండి అవి? కొనుక్కునే కాదు, వ్యక్తిగత సిద్ధపాటు ఉండాలి. ఏమవ్వాలి? వ్యక్తిగత సిద్ధపాటు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, దాని అర్థం నీ కొడుకు రక్షించబడతాడని కాదు. మా అమ్మకు విశ్వాసం ఉంది కాబట్టి మా అమ్మ విశ్వాసం నన్ను కాపాడద్దని కాదు. ఓకే, మా అమ్మ విశ్వాసం వల్ల నేనేమి రక్షణ పొందను, నేనేమి పరలోకానికి వెళ్ళను. పర్సనల్గా నేను కూడా, నాకు విశ్వాసం అనేది, నాకు పరిశుద్ధాత్మ అనేటువంటిది, నేను కూడా పరిశుద్ధాత్మను వ్యక్తిగతంగా నేను కలిగి ఉండాలి. అది ఆత్మీయ సిద్ధపాటు. ఆమేన్, హల్లెలూయా. నేను పర్సనల్గా రక్షించబడి ఉండాలి. నేను వ్యక్తిగతంగా రక్షించబడి ఉంటేనే దేవుని రాజ్యాన్ని నేను పొందుకుంటాను మిత్రులారా. ఇక్కడ ఈ 5 కన్యకల్లో, అంటే బుద్ధి లేని కన్యకల్లో దీన్ని ఏమని చెప్పాలి? బాధ్యత లేకపోవటం. అది ఏంటండి? ఇది వీళ్ళకి బాధ్యతలు ఉండవు. ఈ ఈ నిజమైన విశ్వాసకి నకిలీ విశ్వాసకి మధ్య తేడా ఏంటంటే, ఇది నాది కాదు. మనలాగే. ఎవరిలాగా? మనలాగే. మీరందరూ అంతే. మాకు మందిరం అంటే బాధ్యత లేదు, సంఘం అంటే బాధ్యత లేదు, ప్రార్థన అయితే చేస్తాం, దేవుడు మాకు మేలును మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. అది దేవుడు చేయకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. మన విధి విధానాలు, భక్తిహీనుల యొక్క విధి విధానాలు అలాగే ఉంటాయి. భక్తిహీనుల యొక్క విధి విధానాలు అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పు, వింటారు, బుర్రక తిన్నట్టు వింటారు, దులిపేసుకుంటారు, వెళ్ళిపోతారు. కుక్క అనుకుంటుందంట, రాత్రి వెళ్ళి ఒక పొయ్యిలో పడుకొని ఉంటే పొద్దున్న లేచి ఆ ఇంటి ఆవిడ చిచ్చి కుక్క, మా ఐదారు కుక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఇది దీన్ని బతుకు చెడా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే పడుకుంటుంది, పొయ్యి నాశనం చేస్తుందని అంటదంట. లేచి దులుపుకొని అనుకుంటుందంట, చిచ్చి ఎన్నిసార్లు వీళ్ళతో నేను ఈ మాటలు పడాలి, నాకు మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటుందంట. సాయంత్రం వచ్చి మళ్ళాడే. మన భక్తి అలాగే ఉంది, మన విశ్వాసం అలాగే ఉంది, మన ప్రార్థనా జీవితాలు అలాగే ఉన్నాయి. మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఏంటి ఉపయోగం? బాధ్యత లేని క్రైస్తవులు. బాధ్యత లేని క్రైస్తవులు. వీళ్ళేం క్రైస్తవులు? వీళ్ళు క్రైస్తవులు కాదు. వీళ్ళని ప్రభు అల్టిమేట్గా చెప్పేది ఏంటో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఈ రోజుకైనా జ్ఞానం తెచ్చుకోండి. ఈ రోజుకైనా ఇన్నిసార్లు హెచ్చరించినా
నువ్వు జ్ఞానం తెచ్చుకోవట్లేదు అని అంటే నీ హృదయము ఎంత కఠినంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత కఠినంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు అబ్బాయి మొన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావా? చెప్పు. వెళ్ళావుగా? పెన్ను, స్కేలు, పెన్సిలు ఇవన్నీ దగ్గర పెట్టుకుని వెళ్ళావా? తీసుకుని వెళ్ళావా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటరు నిన్ను పెన్ను తెచ్చుకున్నావు. నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను పెన్ను తెచ్చుకోలేదు సార్, సార్ నేను స్కేల్ తెచ్చుకోలేదు సార్ అని అన్నావా? మాట్లాడవే, పట్టుకెళ్ళవా? అలా అంటే ఏం చేసేవాడు ఇన్విజిలేటర్? నిన్ను ఏం చేసేవాడు? అది ఆయన దేనికి వెళ్తున్నాడు? ఎగ్జామ్ రాయడానికి, పబ్లిక్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వ్యక్తివి. నీవు ఎలా ఉండాలి? నువ్వు 10th ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ దగ్గర సమస్త సామాగ్రిని దగ్గర ఉంచుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఆడికి వెళ్ళిన తర్వాత, సార్ నేను స్కేల్ మర్చిపోయాను, ఆడిని స్కేల్ అడుక్కుంటాను సార్ అని ఇన్విజిలేటర్తో నువ్వు అన్నావు అనుకో, సీసీ కెమెరా ఉందాడ, నిన్ను డిబార్ చేస్తారు, నీతో కూడా టీచర్ని కూడా. ఆ ప్రమాదం ఉంది కదా. కనుక బీ అలర్ట్. అక్కడ విశ్వాసాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనలేము, పరిశుద్ధాత్మను మనం డబ్బులు ఇచ్చి కొనలేము. మీకు అర్థమయ్యటానికి ఇంకొంచెం విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనకున్న ఆత్మీయ బద్ధకత్వం ఎవరికి లేదు. ఏంటో వాక్యం బోరు కొడుతుంది అంటాం మనం. వాక్యం బోరు కొట్టడం అండి తలకాయ. వాక్యం బోరు కొట్టడం ఏంటండి? ఇదని సినిమానా? ఇదని సీరియల్లా? వాక్యం బోరు కొట్టడం ఏంటి? నువ్వు దేవుని వాక్యం వినడానికి వచ్చావా? దేవుని మాటలు విని నేర్చుకోవడానికి వచ్చావా? నిద్రపోవడానికి వచ్చావా? నువ్వు నిద్రపోయే మనస్తత్వంతో ఉండి వాక్యం వినకూడదని నువ్వు ముందే ఇంటికాడ డిసైడ్ అయిపోయి వచ్చి నిద్రపోవాలని మనసులో నిర్ణయాలు ఆల్రెడీ నీకు ఉండి, ఆల్రెడీ నువ్వు అటు తీర్మానించుకుని పని కట్టుకుని నిద్రపోకుండా వాక్యం బోరు కొడుతుంది అని అంటే అది ఎవరిది తప్పు? ఇది గమనించవలసినటువంటి విషయం మిత్రులు. వాక్యం బోరు కొట్టదు, వాక్యంలో మార్పు ఏమి ఉండదు. మార్పు నీలో వచ్చింది. నీ 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 వ్యక్తిగత సిద్ధపాటు నీకు లేదు. యు ఆర్ నాట్ పర్సనల్లీ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు వ్యక్తిగతంగా సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదు. వ్యక్తిగతంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి రావాలి. నీకు తెలీదా? పనికి వెళ్తే 6 గంటలు పని చేయాలని తెలుసు కదా. 6 గంటల సేపు ఎంత శ్రమ పడతావు? నీకు తెలియదా? ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆరాధన ప్రారంభమైతే 12 గంటల వరకు ఆరాధన జరుగుతుందనే సంగతి నీకు తెలియదా? నీకు తెలుసుగా. నువ్వు సిద్ధపడే రావాలి దానికి. ఆ సమయం దేవునిది. ఆ సమయంలో నేను కూర్చోవాలి, నేను ఆరాధన చేయాలి, నేను పాడాలి, నేను స్తుతించాలి, ఆయన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధన చేయాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్. మొన్న చెప్పుకున్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులం పోయింది సార్. డబ్బులం లేదండి. అడే క్యారేజ్ తెచ్చుకుంటే పోయేదే అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుక్కుంటే ఎలాగా? ఏమై రైట్? అవును కదా. కనుక గమనించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇక్కడ ప్రబుద్ధుడు కనపడతాడు మీకు. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 17 నుంచి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, ఏం పెట్టాడు? ద్రవ్యం పెట్టి దేవుని నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగింది. ఈ అధికారం ఏమిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు? ద్రవ్యం ఇచ్చి అధికారం. ఏ అధికారం అది? నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఈ అధికారం నాకు కూడా కావాలి, కొనుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడు చదవండి పాస్టర్ గారు, మీరు చదివేవాడు. సరిగ్గా చదవండి పాస్టర్ గారు. 29 చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. ఏమవుతుందండి? నీ వెండి నీతో కూడా నశిస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను కానీ
విశ్వాసాన్ని కానీ నువ్వు కొనుక్కుంటే నీకు రాబోయి. నువ్వు కొనుక్కుంటే నీకు రాబోయి. దే ఆర్ ద గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. అవి దేవుడు నీకు ఇచ్చేటువంటి వరం. ఆ దేవుడు నీకు ఇచ్చేటువంటి వరం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ట్యాంక్ వినపడింది, లేచారు, చక్కపరుచుకున్నారు. చక్కపరుచుకునే టైంలో అప్పుడు గుర్తొచ్చింది, అరే నువ్వు లేదే. వెంటనే అప్పుడు ఏమైంది? జ్ఞాపకం వచ్చింది, అరే నువ్వు లేదే. వెంటనే అటు తిరిగి, అమ్మ కొద్దిగా నూనెకు నాకు కొడివిరా. ఇది మీకు చాలదు, మాకు చాలదు. ఇది మీకు చాలదు, మాకు చాలదు. కాబట్టి మీరు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది నువ్వు కొనేది కాదు, ఇది నువ్వు కొనేది కాదు, నేను అమ్మేది కాదు. ఇది నువ్వు కొనేది కాదు, నేను అమ్మేది కాదు. గమనించవలసినటువంటి విషయం, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకోండి పరిశుద్ధాత్మ అధికారాన్ని. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. అది అజ్ఞానం. ఇది ఇంకా వచ్చిన లోక 11:13 తీయండి ఒకసారి. లోక 11:13. ఎవరిని అడిగారు నువ్వు? పరిశుద్ధాత్మ వరమును పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను. విన్నారు ఈ మాట? ఏంటది? పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఎవరిని అడగాలి? నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటి? ఆడెవడు పాలు పృథ్వీ అంట అని ఊతున్నాడు. ఆ కంపుకు పడిపోయి ఉంటారు వాళ్ళు పాపం. ఐ డోంట్ అండర్స్టాండ్. మనుషులు ఊస్తే పరిశుద్ధాత్మ పొందటం ఏంటండి? మేమెవరమండి మీకు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి? ఆయన మా చెప్పు చేతుల్లో ఏమైనా ఉంటాడా? మా అధికారం ఆయన మీద ఏమైనా ఉందా? మేమేమైనా దేవుని మీద అధికారులమా? మేము ఇవ్వమంటే మీకు ఇవ్వడానికి, మేము వద్దంటే ఆయన మానేయడానికి. ఏమండి, మేము వద్దంటే మానేస్తాడా దేవుడు మీకు ఇవ్వడం? మానడుగా. యోనా ఏమంటాడు? నాకు తెలుసు ప్రభువా, నువ్వు వాళ్ళని కనికరిస్తావన్న సంగతి మాకు తెలుసు, అందుకే నేను వెళ్లకుండా ఆగిపోయాను అన్నాడు. అవునా కదా? యోనా గ్రంథంలో అదే కదా. అది యోనా ఎవరు డిసైడ్ చేయడానికి? సునీల్ కుమార్ ఎవరు డిసైడ్ చేయడానికి? ఈ పాల్వృద్ధి ఎవడో డిసైడ్ చేసి పరిశుద్ధాత్మను మీకు బహుమానంగా ఇవ్వడానికి, మనుషులకి ఇవ్వడానికి? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఇట్ ఈస్ గివెన్ బై ద గాడ్. దేవుడు అది ఇచ్చేటువంటిది. అది దేవుని వరము. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ఇలా చెప్పాడు 38వ వచనంలో. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము. పరిశుద్ధాత్మ అను వరం, ఆ గిఫ్ట్ మీరు పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, జ్ఞాపకం చేసుకోండి. 6వ వచనం మనల్ని అప్రమత్తం చేస్తే, 7వ వచనం మనం సిద్ధపాటు ఉండాలి, మనల్ని సరి చేసుకోవాలి, మన ఆత్మీయ విశ్వాస జీవితాలను మనం సరి చేసుకోవాలని 7వ వచనం మనకు చెబుతా ఉంది. 8వ వచనం మనకి ఏం చెబుతా ఉంది అంటే మిత్రులారా, పర్సనల్గా నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ వ్యక్తిగత సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వ్యక్తివి, నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలంటే నీ హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళు. ఒక రోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి మెడలో టవల్ ఒకటి వేసుకొని, దాన్ని ఏమంటారు, మఫ్లరేగా, బ్లూ కలర్లో ఉండేది మఫ్లర్ ఒకటి మెడలో వేసుకొని, ఈ చేతికి ఒక కడియం పెట్టుకొని, ఓకే, ఇంత జులపాలు వేసుకొని చైతన్య కాలేజీకి చింతలపూడి వెళ్ళాను. చింతలపూడి వెళ్ళి హాల్ టికెట్ ఇంటికాడ పెట్టెళ్ళా. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఇంటికాడ పెట్టెళ్ళా. సబ్జెక్ట్ పోయింది. ఎవడురా నువ్వు ఎందుకు వచ్చేవారు ఇక్కడిగానే అన్నారు. ఏమండి, గమనించవలసినటువంటి విషయం, మానవులే అంత నిబద్ధతను కలిగి ఉన్నప్పుడు సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక వ్యక్తిని తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఎంత ప్రిపరేషన్ కావాలి.
ఎంత సిద్ధపాటు నీకు అవసరం ఉన్నది మిత్రులారా. కనుక పరిశుద్ధాత్మ అను వరము కలిగి నీ జీవితాన్ని సరిచేసుకో. నీ రక్షణ జీవితాన్ని సరిచేసుకో. రక్షణ జీవితాన్ని సరిచేసుకోవలసిందిగా నేను ప్రభువుని బట్టి మాటను మీకు, హెచ్చరికను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. 9వ వచనం ఏం చెప్పినో చదవండి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పాను. ఇది సరి అయిన సిద్ధపాటు. ఇదేంటండి? అది సరైన సిద్ధపాటు. ఎగ్జామ్ హాల్కి సరైన వాడు హాల్ టికెట్ పట్టుకున్నాడు, వాడికి కావాల్సిన పెన్ను, పెన్సిలు, ఎవ్రీథింగ్, ప్యాడ్ పట్టుకొని వెళ్ళాడు. ప్యాడ్ని పట్టుకొని వెళ్ళాడు. వాడి నెంబర్ వాడికి తెలుసు. వాడి నెంబర్ ఎక్కడ వచ్చిందో చూసుకున్నాడు. వాడి సీట్లో వాడు కూర్చున్నాడు. ఇన్విజిలేటర్ వచ్చారు. నీ హాల్ టికెట్ చూపెడతా సార్, ఇదిగో. అరే నీ పెన్సిల్ ఇదిగో సార్, ఇదిగో నీ పెన్సిల్, ఇదిగో ఇదిగో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ సిద్ధపడి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. 9వ వచనం మనకేం చెప్తా ఉందనంటే, సరి అయిన సిద్ధపాటుతో దేవుని రాకడకు నువ్వు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు సరి అయిన సిద్ధపాటు అనేటువంటిది కలిగి ఉండాలి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అక్కడ 45వ వచనం, యజమానుడు తన ఇంటికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏంటండి అది? నమ్మకంగా బుద్ధిగా ఎవరైతే ఉంటారో, యజమానుడు వచ్చేసరికి ఎవరైతే నమ్మకంగా బుద్ధిగా ఉంటారో ఆ దాసులు ధన్యులు. 9వ వచనం మనకు అదే చెబుతా ఉంది. నమ్మకముగాను బుద్ధిగాను మనం ఉండాలి. ఎలా ఉండాలండి? మనం నమ్మకంగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి. అవును, రమణమ్మ గారిని నమ్మొచ్చు. అవును, మణమ్మ గారిని నమ్మొచ్చు. ఎస్, షీఈస్ వెరీ గుడ్, ఫెయిత్ఫుల్. అలా నమ్మకంగాను బుద్ధిగాను ఉన్నటువంటి ఆ దాసులకి ఏం చేస్తాడంట? 46వ వచనం, 47వ వచనం, అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా ధన్యుడు. ఎంత ధన్యుడు అనంటే, యావదాస్తి మీద ఎవరైతే యజమానుడు వచ్చేసరికి నమ్మకంగా బుద్ధిగా ఉంటాడో ఆ దాసుడికి ఏమిస్తాడంట? యావదాస్తి మీద అధికారం ఇస్తాడు ఆయన. ఆమేన్. అది ఆధిక్యత. అదేంటండి ఆధిక్యత? పేతురు మొదటి పత్రిక తీయండి, మీ ఆధిక్యత మీకు తెలుస్తుంది. ఎవరైతే నమ్మకంగా బుద్ధిగా ఉంటారో వాళ్ళ ఆధిక్యత మీకు తెలుస్తుంది మిత్రులారా. మొదటి అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడిది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఏది కారణం? ఏది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ, మెప్పు కలుగుట కారణం ఏది? ఏది? మీ విశ్వాసం. ఏంటది? మీ విశ్వాసం. మీ విశ్వాస జీవితంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ టైం ఈ టైం అనేటువంటిది లేదు. మీ ఆత్మీయ జీవితంలో మేల్కొల్పు కలిగి ఉండండి. నీతిమంతుడు 7 మార్లు పడ్డ తిరిగి లేస్తాడు, భక్తిహీనుడు కూలిపోతాడు. ఏమైపోతాడు? భక్తిహీనుడు కూలిపోతాడు. ఈ బుద్ధి లేని వాడు మార్గదర్శకుడుగా ఉండడు, మార్గం తప్పిపోతాడు. నువ్వు మార్గం తప్పిపోకూడదు. నువ్వు ఎలాగుంటున్నావు? నీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మీకు తెలీదా ఏమి? మన జీవితాన్ని మనం చక్కబరుచుకోవాలి. మీకు మహిమ, మెప్పు కలుగుటకు కారణం మీ విశ్వాసం కారణం. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో నువ్వు అప్రమత్తంగా ఉండాలి, నువ్వు మెలకువగా ఉండాలి. అంతేకాదు ఆ కింద అంటాడు, ఇంకేమంటాడంటే, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడక ఏ విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము. ఏంటది? మీరు విశ్వాసం ఉంచారు అంటే దానికి ఒక ఫలితం ఉంది. అదేంటనంటే, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అంటే 5 లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? బయట కూర్చున్న వాళ్ళకి, త్రోసివేయబడిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? మీరు చెప్పాలి నాకు. అనగా ఉంటుందా ఉండదా? బయట ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అవమానంగా ఫీల్ అవుతారు. అవునా కదా?
ఆలోచించండి, ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని రాకడకు, ఆయన వచ్చేసరికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమ, మెప్పు, ఘనత కలగాలి. నీకు చెప్పనక్షక్యము కాని ఆనందం కలగాలి. అంత మాత్రమే కాదు కానీ నీ విశ్వాసం ఒక ఫలముగా ఉన్నటువంటి నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అంటే నీ విశ్వాసములో స్థిరత్వము, నమ్మకంగా ఉండు, బుద్ధిగా ఉండు. ఎలా ఉండు? నమ్మకంగా ఉండు, బుద్ధిగా ఉండు. అలా ఉన్నారు ఈ బుద్ధిగల కన్యకలు. అందుకే వాళ్ళు లోపలికి ప్రవేశించారు. నమ్మకంగా ఉన్నారు. మనం ఉంటున్నామా? చాలాసార్లు అనుకొని ఉంటాం. మనం అనుకోవటాలే, చేయటాలు ఉండవు మన దగ్గర. ఏంటయ్యి? అనుకోవటాలే. అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, వద్దామనుకున్నాను గూడు ఓడబడానికి. ఎవరికి కావాలి నువ్వు అనుకోవడం? చేద్దామనుకున్నాను పాస్టర్ గారు నేను. ఎవరికి కావాలి అది? అనుకోవటం ఎవరికి అవసరం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా అనుకున్నారు, అక్కడ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే అనిపించిందంట. అయితే కొంతమంది అంతే కదా, ఆ డబ్బులను తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే, పొట్లు ఊరికి ఇరుగుతున్నాయి అన్నారుగా వచ్చేసారు. అడిగిన తర్వాత గోళ్ళు, చేతులు, మంటలు, అంతే కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, నీ విశ్వాస జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు పరిశుద్ధాత్మను కానీ విశ్వాసాన్ని కానీ కొనాలనే ప్రయత్నాన్ని చెయ్యొద్దు. ఇది దేవుని వరం. యాకోబు చెప్తాడు ఆ మాట, ఇదిగో నీకు విశ్వాసం ఉంది, నా దగ్గర క్రియలు ఉన్నాయి. నువ్వు దేవుని నమ్ముతున్నావుగా, నీ దగ్గర విశ్వాసం ఉందిగా, నేనేం పనులు చేస్తున్నాను, నీ విశ్వాసంతో నాకు సహాయం చేయి, నా పనులతో నీకు సహాయం చేస్తా. ఏం చల్లవక్కడ, ఏమి చల్లవక్కడ. నీవు క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేనప్పుడు విశ్వాసం ఏంటది? మృతం అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉంది మిత్రులరా. చదవండి 10వ వచనం ఇలా చెప్పింది. 10వ వచనం ఏం చెప్పిందండి? వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. ఎప్పుడు వచ్చాడంట? కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడంట. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వేమైతే చేస్తావో దానికి అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు గోధుమ గింజ విత్తావు అనుకోండి, గోధుమ పంటే వస్తుంది. మొక్కజొన్న విత్తనం వేస్తే వెండి బంగారం పండదు. నా మాట మీకు అర్థమైందా? నువ్వు మొక్కజొన్న తోట వేస్తే వెండి బంగారం పండదు. కొబ్బరి తోట వేస్తే కొబ్బరికాయలే కాస్తాయి. నువ్వు ఏమి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళు అప్రమత్తంగా లేరు, జాగ్రత్త లేదు, బాధ్యత లేదు. ఏంటిది? బాధ్యత లేదు. వీడు క్రైస్తవులు కాదు, క్రైస్తవులుగా నటిస్తున్నారు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. ఈ రోజున ప్రతి సంఘంలో అటువంటి జాతి ఉంది. అసలు బాధ్యతలు లేని, అసలు పట్టించుకొని సంఘాన్ని కానీ మందిరాన్ని కానీ పట్టించుకొని బాధ్యత లేని క్రైస్తవుడవు. అసలు నువ్వే క్రైస్తవుడవి. నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా ఉండడం లేదా? వాళ్ళే పెరుగుతారులే అని పిల్లల్ని వదిలేస్తున్నావా? మాట్లాడరేంటండి? వదిలేస్తున్నారా? లేదే. సంఘాల అభివృద్ధి కావాలి, దేవుడు మాకు దీవెనలు కురిపించాలి. ఎట్లాగయ్యి? ఇవ్వటం కాదు, కురిపించాలి. ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు ఒక బాధ్యత లేని విశ్వాసివి, ఏం కురిపిస్తాడు నీ మీద దేవుడు? ఏమి కురిపించాలి దేవుడు నీకు? వెర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఎక్కడున్నావు నువ్వు? నీ బుద్ధిగల కన్యకల జాబితాలో ఉన్నావా? బుద్ధి లేని కన్యకల జాబితాలో నువ్వు ఉన్నావా? అది నువ్వు ఎగ్జామిన్ చేసుకో, నువ్వు పరిశీలన చేసుకో, బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. 5వ కీర్తనలో అనుకుంటాను, వాళ్ళు దేవుని మాటలను లక్ష్య పెట్టకపోవటం వల్ల దేవుడు వారిని వృద్ధిపరచకై ఉన్నాడు. ఏంటది? దేవుని మాటల్ని లక్ష్య పెట్టకపోవడం వలన
దేవుని మాటల్ని వినకపోవడం వల్ల దేవుడు వారిని ఏం చేయట్లేదంట, వృద్ధి చేయకోకుండా ఉన్నాడు వాళ్ళని. మన జీవితాల్లో వృద్ధి లేకపోవడానికి గల కారణం ఇదే. మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి అనండి, క్రైస్తవుడు అంటే ఎవరనండి, ఒక థామస్ అల్వా ఎడిసన్ చూడండి, ప్రపంచం కొనియాడుతూ ఉంది. మరి నువ్వేం క్రైస్తవుడు? ఎలాంటి వృద్ధి లేదు నీ దగ్గర, ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు నీ దగ్గర. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం మిత్రులారా? కనుక జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట నేను మీకు సెలవిస్తూ ఉంటున్నాను మిత్రులారా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, 10వ వచనం మనకి ఏం నేర్పుతూ ఉంది అని అంటే, ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్ట్. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం, నీ పనికి ప్రతిఫలం. బుద్ధిగల కన్యకలు చేసిన పనికి పరలోక రాజ్యానికి వారు వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు చేసిన పనికి వారు పరలోక రాజ్యం నుంచి త్రోసివేయబడ్డారు. అదే కదా జరిగింది. 12వ వచనం చదవండి. తలుపులు వేయబడును, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగు. ఎంత దీనంగా అడిగారు బుద్ధి లేని కన్యకలు. ఏంటది? ఎంత ఇన్నోసెంట్గా అడిగారండి వీళ్ళు. అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీ. వాట్ ఈస్ ద వర్డ్ బై గాడ్? దేవుని మాట ఏంటి అక్కడ చదవండి. అతడు మిమ్మునే నెరుగను. నీతో ఎలా చెప్తున్నాడంట? ఖచ్చితంగా చెప్తున్న మాట ఈ మాట ఇది, మీరెవరో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఇది నిష్ప్రయోజనమైన లేదా వ్యర్థమైన భక్తి జీవితం. వ్యర్థమైన భక్తి జీవితం. నీకు ఆత్మీయంగా సరైన సిద్ధపాటు లేక, నీ విశ్వాసంలో సరైన విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించకుండా, దేవుడు చెప్పినట్టు కాకోకుండా నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి, 70 రోజులు ఉపవాసం ఉండి, 100 రోజులు ఉపవాసం ఉండి, ఎందుకు నీ పనికి మాలిన ఉపవాసాలు దేవుడు లెక్క పెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నీ వ్రతాలు దేవుడు చూస్తాడని అనుకుంటున్నావా? దేవుడు నీ వ్రతాన్ని చూడడు. దేవుడు నీ వ్రతాన్ని చూడు. గాడ్ నీడ్స్ యువర్ ఫెయిత్. దేవునికి కావాల్సింది ఏంటి? నీ నమ్మకత్వం, నీ బుద్ధి, నీ రక్షణ జీవితం, నీ విశ్వాసం. అది చూశాడా? 40 రోజులు ఫాస్టింగ్ చేసిన దేవుడు చూశాడా? చెప్పరేంటండి? ఏది చూశాడు దేవుడు? ఆ విశ్వాసాన్ని చూశాడు దేవుడు. సరైన విశ్వాస జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది మిత్రులారా. నిష్ప్రయోజనమైనటువంటి వ్యర్థమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించొద్దు. అర్థం లేనటువంటి భక్తిని కొనసాగించొద్దు. అర్థం లేనటువంటి భక్తిని కొనసాగించొద్దు. ఫాస్ట్, ఉపవాసం ఉండు. దేనికి ఉపవాసం ఉండాలి? నువ్వు దేవునితో నీ సమయాన్ని గడపడానికి, నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఉపవాసం ఉండు. నేనేం ఉపవాసం ఉన్నానని చెప్పి కుక్కకాయలు కొట్టాకెళ్తున్నావు. ఉపవాసం ఉన్నానని చెప్పి అయ్యా నేను రాలే కానీ నువ్వు ఆ పని చేయనని నీ పని చేసేవాళ్ళకో లేకపోతే నీ కొడుకులకో నీ కూతుర్లకో ఆ పని చెప్తున్నావు. ఉపవాసం ఉన్నావన్నా మాట కానీ మనసు మొత్తం దాని మీదే ఉంది. అదే పాడుబడిన ఉపవాసం. అసలు దాన్ని ఉపవాసం అని ఎవడైనా అంటాడా? మీరు అనుకుంటున్నారేమో ఉపవాసం అని, దేవుడు అనుకోవట్లా. అదేంటి పాస్టర్ గారు, నేను ఉన్నాను కదా, పని మాత్రం వాళ్ళుగా చేసేది. మన తెలివితేటలు దేవునికి లేవు అనుకుంటా, అంతే కదా. మన పనికి మాలిన తెలివితేటలు దేవునికి లేవు అనుకుంటా, దేవుడికి తెలియదు అనుకుంటా. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పొద్దున్నే లేచి పెట్టేబాడ సర్దుకొని నువ్వు పక్కింట్లోకి వెళ్ళి భోజనం చేసావనికి ఎలా ఉంటుంది? అది సేమ్ థింగ్. అది నీ ఇంట్లో పెళ్లి పెట్టుకొని, ఇదిగో నేను పొద్దున్నే తోటలోకి వెళ్తున్నాను కానీ ఈ పెళ్లి పనులన్నీ మీరు చూసుకోండి అని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావనుకో ఎలా ఉంటుంది? అది ఏంటి? ఆ ఆలోచన విధానం మనం అనుకోవాలి కదా, అవునా కదా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వ్యర్థమైన, ఈ బుద్ధి లేని, ఈ నమ్మకత్వం లేనటువంటి ఈ భక్తి జీవితాన్ని విడిచిపెట్టండి. బుద్ధిగల కన్యకల వలె యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, విశ్వాసంలో అప్రమత్తంగా ఉండి, నీ విశ్వాస విషయంలో జాగ్రత్త నీకు చాలా అవసరం.
జాగ్రత్త నీకు చాలా అవసరం. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. ప్రభు చెప్పాడు 15వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15లో చెప్పాడు, నేను మీకు ఏ ఉపదేశ రూపంలో మీకు సువార్తను చెప్పానో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకున్న ఎడల మీరు రక్షణ పొందుదురు అని చెప్పాడు. అదేనా అమ్మ చెప్పింది? ఒకసారి చదువుతలే. 1 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు ఆమేన్ హల్లెలూయా. నీ విశ్వాసంలో జాగ్రత్త చాలా అవసరం. నీ విశ్వాస జీవితంలో జాగ్రత్త చాలా అవసరం. ఇలాంటి భక్తి లేని వ్యర్థమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అల్టిమేట్గా నీ జీవితం ఏంటి అని అంటే, నువ్వెవరో కూడా నాకు తెలియదని నిశ్చయముగానే నీ మాట చెబుతున్నానన్నాడు. ఆమేన్. అదేంటి ప్రభువా, మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాం, నీకు తెలియదా? అదేంటి ప్రభువా మేము ఆ పని చేసాం, నీకు తెలియదా? ఈ పని చేసాం, నీకు తెలియదా? అదేంటి ప్రభువా మేము మందిరం ఒడిచాం, మీకు తెలియదా? అయినా సరే నీ వ్యర్థమైన భక్తి జీవితం వల్ల నాకు ఎలాంటి సంతోషం కలగలేదు, కాబట్టి నువ్వెవరూ కూడా నాకు తెలియదు. నిశ్చయంగా నేను చెబుతున్నాను, నిశ్చయంగా నేను ఏ మాట చెబుతున్నాను. నువ్వు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హెబ్రీ పత్రిక చివరిగా నేను ఈ మాటలు చెప్తా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. రైట్? చెప్తారా? చెప్పండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా. తెలుసా ఈ విషయం? మరి మీకు తెలుసు కదా, ఏశావు యాకోబుల కథ మీకు తెలుసు కదా. ఆశీర్వాదాన్ని పొందగోరి ఏం చేశాడంట? శ్రద్ధగా వెతికాడంట. అప్పుడు పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత చక్కబరుచుకునేటప్పుడు వీళ్ళకి వచ్చింది శ్రద్ధ. ఎప్పుడు వచ్చింది? పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఇక తీసుకెళ్తాడన్న మూమెంట్లో అప్పుడు వచ్చింది శ్రద్ధ. అప్పుడు వెళ్ళారు కొనుక్కోవడానికి. పోనీ అప్పుడైనా వాళ్ళు రైట్ డిసిషన్ తీసుకున్నారా? అప్పటికైనా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని సరిచేసుకొని చక్కబరుచుకునే ప్రయత్నాన్ని వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు చేశారా? చేయలేదు. పెండ్లి కుమారుణ్ణి సంప్రదించారు అసలు ఈ విషయం మీద? అయ్యా, మేము సిద్ధపాటు లేకుండా వచ్చాము, తెలియక వచ్చాము, అజ్ఞానంతో వచ్చాము, బుద్ధిహీనులమై వచ్చాము, ఇదిగో మేము దారి తప్పిపోయాం, మాకు తెలియలేదు ఇలా జరుగుద్దని, మేము అనుకోలేదు ఇలా జరుగుతుందని పెండ్లి కుమారుడి దగ్గర ఏమైనా సంప్రదించారా? లేదు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని సంగమం. కాబట్టి చివరి మాటల్లో మనము ఆ రోజు చూసుకుందాంలే
అని నువ్వు ఎప్పుడైనా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, బాధ్యత లేని విశ్వాస జీవితాన్ని, వ్యర్థమైన విశ్వాస జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని సరి చేసుకోవలసిన సమయం ఈరోజే. ఇంత గొప్ప రక్షణ 2వ అధ్యాయం చెప్తుంది. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వెలా తప్పించుకుంటావు? నువ్వెలాగూ తప్పించుకుంటావు? తప్పించుకునే మార్గం నీకు లేదు. తప్పించుకునే మార్గం నీకు లేదు మిత్రులారా. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ముగిస్తున్నాను. ముగింపుగా ఈ మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఈ ఈ ఈ 10 మంది కన్యకలు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి 10 మంది కన్యకలు వీళ్ళు, అంటే విశ్వాసులు వీళ్ళు. దీంట్లో ఎవరిది నకిలీ విశ్వాసం, ఎవరిది అసలైన విశ్వాసం? ఎవరు నిజమైన క్రైస్తవుడు, ఎవరు నకిలీ క్రైస్తవుడు? ఇది ప్రత్యక్షపరచబడేటువంటి రోజు, ఇది బయలుపరచబడేటువంటి రోజు. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఈ నిజమైన విశ్వాసం ఎవరో, ఈ నకిలీ విశ్వాసి ఎవరో బయలుపరచబడుతుంది మిత్రులారా. ఆ రోజు నీ విశ్వాసం బయలుపడే రోజు ఒకటి ఉంది. నీ విశ్వాసం బయలుపడే రోజు ఒకటి ఉంది. కాబట్టి నువ్వేం చెయ్యాలి? నీ విశ్వాసాన్ని ఒకవేళ లోపాలుంటే సరిచేసుకో. నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ భక్తి జీవితంలో లోపాలుంటే సరిచేసుకో. నీ జీవితాన్ని సరిచేసుకునే ఒక మిక్కిలి అనుకూలమైనటువంటి మంచి సమయము ఇదే. అనుకూలమైనటువంటి మంచి సమయము ఇదే మిత్రులరా. దీంట్లో నిజమైన విశ్వాసులు ఏం చేశారంటే దివిటీలు పట్టుకున్నారు. అంటే వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. దివిటీలతో పాటు సిద్ధులలో నూనె నింపుకున్నారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. వాళ్ళు పడిపోయారు ఒక సందర్భంలో, అయినా సరే తిరిగి లేచారు. వారి జీవితాన్ని చక్కపరుచుకున్నారు. వారి జీవితాన్ని ఏం చేశారు? చక్కపరుచుకున్నారు. ఆత్మీయ మేలుకొలుపు కలిగి ఉన్నారు. ఆత్మీయ మేలుకొలుపు, జాగ్రత్త కలిగి ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉన్నారు. ఆత్మీయ మేలుకొలుపును కలిగి ఉన్నారు. అప్రమత్తంగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చేసరికి రెడీగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, 5గురిని తీసుకుని పెళ్లి విందుకి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు. వేరాజ్ అదేవిధంగా బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు ఈ అరకొర భక్తి అన్న, ఈ నామకార్థపు భక్తి కలిగినటువంటి వాళ్ళు, సరైన సిద్ధపాటు లేదు వీళ్ళ దగ్గర, పరిశుద్ధాత్మను పొందుకోలేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చర్చికి వస్తారు, వీళ్ళు వాక్యం వింటారు, వీళ్ళు కూడాను వాక్యం వింటారు. కానీ వాక్యము విన్నా సరే ఆ వాక్య ప్రకారం వాళ్ళు నడవరు. దేవుని వాక్యాన్ని వారి జీవితంలో లక్ష్యము చెయ్యకపోవటం వల్ల, దేవుని వాక్యాన్ని వారి జీవితంలో లక్ష్యం చేయకపోవడం వల్ల, దేవుని మాటలను వారు వినకపోవటం వల్ల దేవుడు వారిని వృద్ధి చేయడం లేదు. వారి జీవితాలు అలాగే ఉన్నాయి. వారి జీవితాలు అలాగే, ఎలాంటి డెవలప్మెంట్ లేదు. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. దేర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్. ఆలోచించండి, మీది ఏ జాతి? 2 జాతుల్లో నీదే జాతి? అందుకే చివరి మాట ఏం చెప్పాడు అక్కడ 25వ అధ్యాయంలో? ఆయన ఎప్పుడు ఆ దినమైనను గడియైన మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి అని జాగ్రత్త చెప్పాడు మిత్రులారా. కాబట్టి వాక్య సందేశాన్ని ముగించే ముందుగా ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభువు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అయితే నా రిక్వెస్ట్, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, యు ప్రే. నువ్వు ప్రార్థన చేయి. నీ భక్తి జీవితం గురించి ప్రార్థన చేయి. నీ విశ్వాస జీవితం గురించి ప్రార్థన చేయి. పెండ్లి కుమారుడితో సంప్రదించు. అడుగు, ప్రభువుని అడుగు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో.